ఇదంతా నా వల్లే జరిగింది. కళ్ళు మూసినా తెరిచిన చంద్రికనే కనిపిస్తుంది. Download and subscribe to ETV Win. సంధ్య, ఇక మీదట నేను పాత వింధ్యలా ఉంటానే. మనిద్దరం సంతోషంగా ఉందాం. చాలా సంతోషంగా ఉంది. ఇది కలో నిజమో నాకైతే అర్థం కావట్లేదు. నువ్వింత త్వరగా మారుతావనుకోలేదు. నీలో ఈ మార్పు నేను నమ్మలేకపోతున్నాను. నమ్మాలి సంధ్య, ఇది నిజం. ఇంకా ఎందుకే నన్ను అనుమానిస్తున్నావు? నేను పూర్తిగా మారానని చెప్తున్నాను కదా. ఏమండి శ్రీకర్ గారు, మీ ఇద్దరి ముందు చెప్తున్నాను, సంధ్య నేను స్నేహితులం. చేసిందంతా చేసి కలిసిపోమని చెప్తే గొర్రెలా తలూపడానికి నేను పిచ్చిదాన్ని కాదే. నువ్వు నెగ్గానని అనుకుంటున్నావేమో. నువ్విచ్చిన సవాలు నాకింకా గుర్తుంది. ఓకేనా? మొత్తానికి మనం కలిసిపోయాం కదా, అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోయాయి కదా. నాకైతే చాలా అంటే చాలా సంతోషంగా ఉంది. ఏమండి, మనం ఇక బయలుదేరదామా? నేను సంధ్యకి సారీ చెప్పేశాను కదా, తను నన్ను అర్థం చేసుకుంటుంది. శ్రీకర్ గారు, మేం వెళ్ళొస్తామండి. సంధ్య, మేం వెళ్ళొస్తామే. మిమ్మల్ని నేను డ్రాప్ చేస్తాను. అయ్యో పర్వాలేదండి, మేం వెళ్తాం. వింధ్య, పద. సంధ్య, తను మారిందా, మారినట్టు నటిస్తుందా? సరే పద. అత్తయ్య, వింధ్య సిస్టర్ వాళ్ళు వచ్చేశారు. రాజేష్, ప్రాబ్లం అంతా సాల్వ్ అయిపోయిందా? కేసు విత్డ్రా చేసుకోవడం గురించి అప్డేట్ ఏంటి? ప్రాబ్లం ఏం లేదు నాన్న. సంధ్య మాట్లాడిన తర్వాత శ్రీకర్ కూడా కూల్ అయ్యాడు. కేసు విత్డ్రా చేసుకున్నాడు. ఇక మన వింధ్య సేఫ్ నాన్న. భగవంతుడా, మా కుటుంబాన్ని, మా ఇంటి గౌరవాన్ని కాపాడావు. పైగా నా కోడలు ఒట్టి మనిషి కూడా కాదు. నీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేను తండ్రి. అత్తయ్య, నేను మా పుట్టింటికి వెళ్ళిపోతాను. ఏంటమ్మా, ఏం మాట్లాడుతున్నావు? నేనెంత తప్పు చేశాను అత్తయ్య? నన్ను కన్న తల్లిలా చూసుకునే మిమ్మల్ని ఎన్నోసార్లు ఎదిరించి మాట్లాడాను. గౌరవం లేకుండా పెద్ద పెద్దగా మాట్లాడుతూ మీ ఎదుటే ఎన్ని ఇబ్బంది పెట్టాను. ముఖ్యంగా నా ప్రాణ స్నేహితురాలైన సంధ్యని ఎన్నో మాటలతో హింసించాను. నిన్ను మళ్ళీ వెనక్కి తిరిగి రాగలిగానంటే అందుకు కారణం సంధ్య. సంధ్య లేకపోతే నాకు జీవితం ఉండేది కాదు. అలాంటి సంధ్యకి ఆయనకి రిలేషన్ కలిపి ఏదేదో మాట్లాడి
మీ అందరినీ ఏడిపించాను. ఇక నాకు ఇంట్లో ఉండే అర్హత లేదు. మీలాంటి మంచి మనుషుల మధ్య నాకెలాంటి స్థానం లేదు. నేను ఇప్పుడే మా పుట్టింటికి వెళ్ళిపోతాను అత్తయ్య. నేను చేసిన తప్పుకి నేను శిక్ష అనుభవించాల్సిందే. నేను వెళ్ళిపోతాను. అమ్మా వింధ్య, ఆగమ్మా. వింధ్య ఆగమ్మా. ఆగు వింధ్య. వింధ్య నువ్వు మారావు, సంధ్యను అర్థం చేసుకున్నావు, అదే మాకు సంతోషం. నువ్వు చేసిన తప్పు తెలుసుకున్నావు. ఈ సంతోషం క్షణం కూడా ఉండనివ్వకుండా ఇలా పుట్టింటికి వెళ్ళిపోతావా? జరిగిందేదో మంచో చెడో జరిగింది, అది వదిలేసే వింధ్య. నువ్వు మా కోడలివి. సంజయ్ని వింధ్య క్షమించడం ఏంటి? వింధ్య పుట్టింటికి వెళ్ళిపోతానని చెప్పడం ఏంటి? ఇది నటనా లేక నిజమా? అమ్మా వింధ్య, నువ్వు ప్రెగ్నెంట్ అయిన తర్వాత నీలో చాలా మార్పు కనపడింది. నీ బిడ్డ కోసం, నీ భర్త కోసం, నీ కుటుంబం కోసం చాలా హ్యాపీగా ఉంటున్నావు. అది చాలమ్మా మాకు. నిజంగా నువ్వు సంధ్యని అర్థం చేసుకున్నావా? నువ్వు చేసిన తప్పుని నువ్వు తెలుసుకున్నావా? అవును మావయ్య, ఇప్పుడు కూడా నేను చేసిన తప్పుకి నన్ను క్షమించి శ్రీకర్ నొప్పించి కేసు విత్డ్రా చేయించి నాకు జీవితాన్ని ఇచ్చింది నా ఫ్రెండ్. అలాంటి సంధ్యని ఇంకా తప్పుపట్టి నా మాటలు అంటే అది నాకు నా బిడ్డకి మంచిది కాదు మావయ్య. అందుకే నేను మారాను. నేనెంత మూర్ఖంగా ఆలోచించి మీ అందరినీ బాధ పెట్టానో నాకిప్పుడు అర్థమైంది. ఇక నుంచి నేను సంధ్య నేడిపించను, ఆయన్ని పల్లెత్తు మాట అనను. మీరెలా చెప్తే అలా వింటాను. అమ్మా, నీ మాటలు వింటుంటే నా కడుపు నిండిపోయినట్టుగా ఉంది. చాలమ్మా, ఇది చాలు. ఈ జన్మకి నాకింతకు మించి వేరే కోరికలేమీ లేవు. ఇలాంటి రోజు రావాలని ప్రతిరోజు ఆ దేవుణ్ణి కోరుకున్నానమ్మా. శ్రీకర్ ఆవేశంలో అర్థం ఉందమ్మా. ఎంత కాదనుకున్నా నువ్వు చేసింది తప్పు. అవునత్తయ్య, నేను క్షమించరాని తప్పు చేశాను. కావాలంటే నేను వెళ్ళి వాళ్ళ కాళ్ళ మీద పడడానికైనా నేను సిద్ధంగా ఉన్నాను. అయ్యో, అవసరం లేదమ్మా. మళ్ళీ నువ్వు వాళ్ళని బాధ పెట్టకుండా ఉంటే అంతే చాలు. అయినా పరిస్థితి ఇక్కడి దాకా వచ్చిన తర్వాత మళ్ళీ స్నేహం అంటూ వెళ్ళి కొత్త సమస్యలు తెచ్చుకోవద్దు. దగ్గరగా ఉండమని చెప్పడం లేదు, అలాగని దూరంగా ఉండమని కూడా చెప్పట్లేదు. ఎవరు ఎక్కడ ఉండాలో అక్కడే ఉండండి. అప్పుడే వాళ్ళకి బావుంటుంది, మనకు కూడా బావుంటుంది. మీరు చెప్పేది నిజమే అత్తయ్య. అప్పుడే పుట్టబోయే నా బిడ్డకి కూడా బాగుంటుంది. రేపు మా బిడ్డల ముందు మేం పోట్లాడుకుంటే చాలా ఇబ్బందిగా ఉంది అత్తయ్య. ఇక నుంచి నేనే గొడవలు పెట్టుకోనత్తయ్య. నేను పాత వింధ్యలానే ఉంటాను. నేను, నా భర్త, మీరు, మావయ్య, నా పిల్లలు, ఇదంతా నా కుటుంబం. మీరే నా బలం అత్తయ్య. అదేంటి సిస్టర్, అందరి పేర్లు చెప్పావు కానీ నా పేరు చెప్పలేదు. మీ కుటుంబంలో నేను లేనా? నువ్వు లేకపోతే ఎలా మౌనిక? రాజేష్, నాకు చాలా ఆనందంగా ఉంది. అందరం కలిసి రేపు గుడికి వెళ్ళి అర్చన చేయిద్దాం. సరే అమ్మా. బిడ్డ మన ఇంట్లో అడుగు పెట్టే వేళ విశేషం అంతా మంచే జరుగుతుంది. సిస్టర్, ఇదంతా నిజమేనా? నువ్వు నిజంగా పూర్తిగా మారిపోయావా? సంధ్యని క్షమించేశావా? భర్తతో నా మీద కేసు పెట్టించి నన్ను లాకప్లో పెట్టించి మళ్ళీ తనే వచ్చి నన్ను విడిపించినట్టు డ్రామాలాడితే నేను ఎలా నమ్ముతాననుకున్నావు మోనిక? అయ్యో, సూపర్ సిస్టర్ నువ్వు.
నేను అదే చెప్దాం అనుకున్నాను. ఇది ఖచ్చితంగా సంధ్య ఆడిన డ్రామానే. సంధ్య ప్రోద్బలంతోనే ఆ శ్రీకర్ కేసు పెట్టాడు. లేదంటే ఆ శ్రీకరు అసలు సంధ్య చెప్పకుండా ఏదైనా చేస్తాడా? ఇంటికి పోలీసులు వచ్చిన విషయం తనకు తెలుసు. నిన్ను అరెస్ట్ చేసి లాకప్లో పెట్టిన విషయం కూడా ఆ సంధ్యకి తెలుసు. కానీ ఏమీ తెలియనట్టు మావయ్య ముందు అత్తయ్య ముందు నా విందుని అరెస్ట్ చేయిస్తారా అని చాలా అమాయకంగా డ్రామాలాడింది. వాళ్ళ దగ్గర మార్కులు కొట్టేసి నిన్నే మోసం చేస్తుంది. కానీ నువ్వంత ఈజీగా సంధ్యని నమ్మొద్దు. ఇది సంధ్య నిన్ను నమ్మించడం కోసం చేస్తున్న ఒక పెద్ద కుట్ర. ఒకవేళ నేను సంధ్య విషయంలో పొరపడి పాజిటివ్గా ఆలోచించినా నేను చేసే తప్పుని సవరించడానికి నువ్వున్నావు కదా మౌనిక. ఇన్ని బాధలు అనుభవించిన తర్వాత కూడా అసలు నేను సంధ్యని ఎలా క్షమిస్తాననుకున్నావు? కాకపోతే రేపో మాపో ఇంకొక బిడ్డ ఈ ఇంట్లో అడుగు పెట్టబోతుంది. ఇప్పుడు నేను అందరికీ దూరమై ఆ బిడ్డని తాతయ్యకి, నాన్నమ్మకి, నాన్నకి దూరం చేసుకోకూడదు కదా. వాళ్ళు నాతో మాట్లాడకుండా బిడ్డని ఎత్తుకోకుండా ఉంటే నాకెంత బాధగా ఉంటుంది. అందుకే నా బిడ్డ కోసం అత్తయ్యని, మావయ్యని, ఆయన్ని అసలు ఏమీ అనకుండా సంధ్యని మాత్రమే టార్గెట్ చేశాను. అందరి ముందు సంధ్యని ఏం అనకపోవచ్చు, కానీ ఎప్పుడు ఎక్కడ ఏ అవకాశం వచ్చినా సంధ్యకి చెక్ పెడుతూనే ఉంటాను. సూపర్, నాకు కూడా ఇదే కావాలి సిస్టర్. నిజంగా వింధ్య మారిందా? మారినట్టు నటిస్తుందా? తను నిన్ను హక్ చేసుకొని నీ చెవిలో ఏదో చెప్పింది. ఏం చెప్పింది సంధ్య? ఏం లేదండి, తను పూర్తిగా మారిపోయి సారీ చెప్పింది. బాబు, ఏం జరిగింది? మీరిద్దరూ ఎక్కడికి వెళ్లారు? వింధ్య పైన పోలీస్ కంప్లైంట్ ఇచ్చాను అత్తయ్య. పోలీసులు వచ్చి తనను అరెస్ట్ చేశారు. చెయ్యని తప్పుకి మనకి శిక్ష పడ్డం కాదు, చేసిన పాపానికి తనకి శిక్ష పడే పరిస్థితి వచ్చింది. సంధ్య వింధ్యని క్షమించి ఆ కేసు విత్డ్రా చేయించింది. తను మారిపోయి సంధ్యకి సారీ చెప్పింది. కానీ నాకు తన మీద ఇంకా అనుమానంగానే ఉంది. ఏమండి, మీరు అవన్నీ ఏం పట్టించుకోవద్దండి. ఏంటే పట్టించుకోకుండా ఉండేది? అసలేంటే నువ్వు వింధ్య అన్ని బాధలు పెట్టాక ఇంకా వింధ్య మీద జాలి చూపిస్తున్నావా? బాబు, మంచికో చెడుకో వీళ్ళిద్దరూ విడిపోయారు. విడిపోయిన వాళ్ళు ఇలాగే దూరంగా ఉంటే ఎంతో బావుంటుంది. మళ్ళీ దగ్గరైతే కొత్త సమస్యలు వస్తాయి బాబు. సంధ్యా, సంధ్యా. ఆంటీ, వాణి గారు కూర్చోండి. సంధ్య ఎక్కడండి? సంధ్యా. అత్తయ్య, మీరేంటి సడన్ గా వచ్చారు? రేపు మా ఇంట్లో శుభకార్యం ఉంది, మీరందరూ తప్పకుండా రావాలి. శుభకార్యమా? ఏం శుభకార్యం? అదేంటమ్మా, నీకు ఆల్రెడీ ఫోన్లో చెప్పాను కదా వింధ్య ప్రెగ్నెంట్ అని. వింధ్యకి రేపు సీమంతం జరిపించబోతున్నాం. అప్పుడే సీమంతమా?
ఓ అదా, సీమంతం అంటే సాంప్రదాయం ప్రకారం చేయట్లేదు. నా కోడలు ముచ్చట పడింది. తనకి ప్రతి నెల సీమంతం జరిపించమంటుంది. అందుకే బంధువుల్ని ఫ్రెండ్స్ని అందరినీ పిలిచి గ్రాండ్గా సీమంతం చేస్తున్నాం. మీరందరూ తప్పకుండా రావాలి. చాలా సంతోషం. నా కొడుకు కోడలు ఇద్దరు వస్తారు. మీరు మాట్లాడుతూ ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. ఆంటీ, నేను చదువుకుంటాను. అత్తయ్య, మీరు తొందరపడుతున్నారు. వింధ్య ప్రెగ్నెంట్ అని ఎవరు కన్ఫర్మ్ చేశారు? డాక్టరే కన్ఫర్మ్ చేశారా? అవునమ్మా, డాక్టర్ టెస్ట్ చేసి కన్ఫర్మ్ చేశారు. ఇప్పుడు ఆ డౌట్ నీకెందుకొచ్చింది? ఏంటి సంధ్య, ప్రెగ్నెంట్ కాదో కన్ఫర్మ్ చేసుకున్నాకే అందరికీ చెప్తారు కదా, కొత్తగా నీకు ఈ డౌట్ ఏంటి? ఆహా, ఏం లేదండి. కనుక్కున్నారా లేదా అని అడుగుతున్నాను, అంతే. వాణిగారు, మీరు పెద్దవాళ్ళు. మీరిలా బొట్టు పెట్టి అభిమానంతో పిలుస్తున్నారు, మేం కాదనం. కానీ ప్రతి దానికి మేం రావటం ఎందుకు చెప్పండి? ఇప్పటికే సంధికి వింధికి మధ్య కొంత దూరం పెరిగిపోయింది. వాళ్ళు కలిస్తే మళ్ళీ సమస్యలొస్తాయి. ఇప్పుడు అదే విషయం వీళ్లతో మాట్లాడుతున్నాను, ఇంతలో మీరొచ్చారు. వాళ్ళు ఎలా విడిపోయారో అలాగే ఉండనివ్వండి. ఏంటండి మీరు కూడా అలా మాట్లాడతారు? తన తప్పు తెలుసుకుని నా కోడలు క్షమాపణ కోరింది. ఈరోజు తనని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. మేం ఎవరం చెప్పినా శ్రీకర్ వినకపోతే సంధ్య శ్రీకర్ని ఒప్పించి తన స్నేహితురాల్ని కాపాడుకుంది. అలాంటి స్నేహితురాల్ని వింధ్య వదులుకుంటుందా? మేం వదులుకుంటామా? వింధ్య సంధ్యతో గొడవ పడినప్పుడు కూడా మేము సంధ్య కావాలనుకున్నాం. మీరవన్నీ ఏం మనసులో పెట్టుకోవద్దు. శ్రీకర్, ముఖ్యంగా నీకు చాలా థ్యాంక్స్. నువ్వు సంధ్య మాట మీద గౌరవంతో వింధ్య మీద పెట్టిన కేసుని విత్డ్రా చేసుకున్నావు. నువ్వు చేసింది తప్పేం కాదు. నీ ప్లేస్లో నేనున్నా కూడా అలాగే ప్రవర్తిస్తాను. సంధ్య, ఒక విధంగా నువ్వు నా కోడలు కడుపులో ఉన్న బిడ్డను కాపాడావు. నీ రుణం నేను తీర్చుకోలేను. మీరు తప్పకుండా రావాలి. సంధ్య, తను మారిపోయిందని రాజేష్ కూడా చెప్తున్నాడు. మనిషి అన్నాక తప్పు చేయకుండా ఎవ్వరూ ఉండరు. తను చేసిన తప్పుని మనసులో పెట్టుకుని మీ స్నేహాన్ని దూరం చేసుకోవద్దు. రేపు ఫంక్షన్కి తప్పకుండా రావాలి నువ్వు. కడుపులో తినదరక్క ఇలా వామిటింగ్స్ చేసుకుంటోంది. ఇదేం ప్రెగ్నెన్సీ కాదు. నాకు ప్రతి నెల శ్రీమంతం జరిపించాలత్తయ్య. ఇదెక్కడ గోలా? ఇంకి పెళ్లి సుబ్బు చావుకొచ్చినట్టు ఈ వింధ్య ప్రెగ్నెన్సీ నా చావుకొచ్చిందేంటి? తను ప్రెగ్నెంట్ అని వింధ్య ఏదేదో ఊహించుకోవడం ఏంటో. నేను చెప్పిన అబద్ధానికి అత్తయ్య వాళ్ళు ఎక్కడెక్కడికో వెళ్ళిపోవడం ఏంటో. చివరికి శ్రీమంతం దాకా వెళ్ళిపోయారు. ఈ విషయం చాలా దూరం వెళ్తుంది. ఈరోజు కాకపోతే రేపైనా నిజం తెలిసిన తర్వాత అసలు ఫస్ట్ ప్రెగ్నెన్సీ అని కన్ఫర్మ్ చేసింది ఎవరు అని నా పేరు చెప్తే అందరూ నన్ను చితకబాతారు. అది జరగడానికంటే ముందే నేనే వెళ్ళి విషయం చెప్పడం బెటర్. లేదంటే నేనే అడ్డంగా బుక్ అయిపోతాను. అసలే రేపే ఈ హడావిడి అంతా. ఉత్తిత్తి ప్రెగ్నెన్సీకి ఉత్తిత్తి సీమంతం అన్న ఫీలింగ్ కూడా వచ్చేస్తుంది. అందరూ డిసప్పాయింట్ అవుతారు. అమ్మో, అది నాకే ప్రమాదం. నేను వెళ్ళి నిజం చెప్పాలి. సిస్టర్, 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 సిస్టర్,
సిస్టర్ ఏంటి హడావుడిగా ఉన్నావు? ఆమ్, అంత పెద్ద పెద్ద కేకలు వేస్తున్నావేంటి? అబ్బే ఏం లేదు మావయ్య. నిజం చెప్పు. నీ వాలకం చూస్తుంటే ఏదో చెప్పాలనుకుంటున్నావు కానీ చెప్పలేకపోతున్నావు. తడబడుతున్నావు అనిపిస్తుంది. వింధ్య ప్రెగ్నెంట్ అయినప్పటి నుంచి చూస్తున్నాను. నీ ప్రవర్తన అంతా తేడాగా ఉంది. విషయమేంటి? అయ్యో ఏం లేదని చెప్పాను కదా మావయ్య. ఏదైనా ఉంటే నేను వింధ్య సిస్టర్తో మాట్లాడతాను. వింధ్యతో ఎందుకు? నాకు చెప్పు. అంటే మావయ్య ఈ విషయం ఎలా చెప్పాలో ఏంటో తెలియడం లేదు. ఒక చిన్న అబద్ధం కవర్ చేయడానికి ఇంకొక అబద్ధం, ఆ అబద్ధాన్ని కవర్ చేయడానికి ఇంకొక అబద్ధం ఆడాల్సి వస్తుంది. మనందరం ఇప్పుడు భ్రమలో ఉన్నాం. భ్రమలో ఉండడం ఏంటి? అబద్ధం ఏంటి? అసలేం చెప్పదలుచుకున్నావో సూటిగా చెప్పు. ఈ డొంక తిరుగుడెందుకు? మావయ్య అది వింధ్య సిస్టర్. ఆ, వింధ్య సిస్టర్ వింధ్య తను ప్రెగ్నెంట్ కాదు. నా తొందరపాటు వల్ల వింధ్య సిస్టర్ ప్రెగ్నెంట్ అని చెప్పాను. అప్పటికి మీకు చెప్తూనే ఉన్నాను డాక్టర్ కన్ఫర్మ్ చేయాలని. ఏం మాట్లాడుతున్నావు? డాక్టర్ కూడా చెక్ చేసి వింధ్య ప్రెగ్నెంట్ అని చెప్పింది కదా. మీరందరూ తిడతారని నేను తప్పనిసరి పరిస్థితుల్లో అలా చెప్పాను మావయ్య. అప్పటికి నిజం చెప్పాలని ట్రై చేశాను. కానీ ఈలోపు వింధ్య సిస్టర్ ఉయ్యాల దాకా వెళ్ళింది. బిడ్డకి పేరు పెట్టే వరకు వెళ్ళిపోయింది. ఇప్పుడు ఏకంగా శ్రీమంతం వరకు వెళ్తుంటే నాకు భయమేసింది. చెప్పకపోతే ఏమవుతుందోనన్న భయంతో చెప్తున్నాను. నిజానికి వింధ్య సిస్టర్ అసలు ప్రెగ్నెంటే కాదు మావయ్య. ఎట్టి పరిస్థితుల్లో మనం ఆ సీమంతానికి వెళ్ళడానికి వీల్లేదు. ఖచ్చితంగా వెళ్ళాలి. దేనికి? అసలు వింధ్య ప్రెగ్నెంటే కాదు. అబ్బా, ఏమైంది సిస్టర్? కడుపులో బిడ్డ తన్నుతున్నట్టుంది. నా బిడ్డ నాకంటే చాలా హుషారు.